హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు ఓలీ స్పెషల్గా మా పిల్లలు చేసిన రచ్చ ఎలా ఉందో ఒకసారి చూసి వచ్చేసేద్దాం రండి త్వరగా. హలో నైరుతి, సే హాయ్. టెల్ దెమ్ టు డూ. No, yeah, tell them to do subscribe to our channel. Subscribe and like and follow and share to everybody. Because of they are all making a racha about Holi festival. Hala? Yeah. No. Put that. చూసారా ఏ రేంజ్లో ప్రిపేర్ అయ్యారని. సరే కానీ మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి. నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసి నా న్యాచురల్ అండ్ కామన్ లైఫ్ స్టైల్ని మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వీళ్ళు చేసిన రచ్చకి అంతా ఇంత కోపం రాలేదు, బాగా చిరాకు వచ్చింది. కానీ నన్నే కన్విన్స్ చేసి కాంప్రమైజ్ చేసి మళ్ళీ ఆడుతున్నారన్నమాట. సో ఈ వీళ్ళు ఆడుతున్న ఈ టైంలో నేను షూట్ చేసినప్పుడు టైం వచ్చేసి 8:39 అలా అయ్యింది. ఇంకొకటి ఏంటంటే లంచ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏది ప్రాసెస్ హోలీ ఫెస్టివల్ జరుపుకునేలాగా ఉండలేదన్నమాట. సరేలే అనుకున్నా. కానీ అక్కడ ఒక కొత్త అమ్మాయి కనపడింది. ఎవరా అని ఆలోచించాను. అప్పుడు క్యూటీ ఆ అమ్మాయి ఇద్దరు, ఆంటీ యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మేము చదువుకోవడానికి టుగెదర్ అయ్యి చదువుకుంటాం అందరూ ఒకే చోట కంబైన్ స్టడీస్ అని చెప్పారు. కానీ ఇక్కడ కనపడుతుంది కదా వీడియోలో ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి వేరే అనమాట. సో సరే చదువుకుంటారు కదా అన్నట్టు వెళ్ళిపోయాను లంచ్ చేసేసుకొని. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అమ్మాయి ఇంతసేపు చదువుకున్నాము, వచ్చిన పాప పేరు రోహిత, ఈ పాప వెళ్ళాలంట త్వరగా, అందుకోసం మేము ఇప్పుడే హోలీ ఆడతాము అని. సరేలే అని పర్మిషన్ ఇచ్చాను. ఈ గ్యాప్లో ఇక్కడ కనపడుతున్న ఈ పాప పేరు నైరుత. ఈమె కూడా క్యూటీకి బెస్ట్ ఫ్రెండ్. ఈ నైరుతి అనే పాపను కూడా రప్పించారనమాట. హోలీ జరుపుకుంటున్నాం రా అని చెప్పి. ఇక్కడ చూడండి, పైనింటోళ్ళు, కిందింటోళ్ళు, మా ఇంటోళ్ళు, మా స్ట్రీట్లో పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అని మా స్ట్రీట్లో ఉన్న పిల్లలు మొత్తం మా బిల్డింగ్ ముందే చేరి రచ్చ చేశారు మా ఇంటి ముందు. సో వీళ్ళు ఆడుతున్న హోలీకి నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఆ టైంలో నాకు నెక్స్ట్ డే సాటర్డే అవ్వడం వల్ల వర్క్ చాలా ఉంది, నేను చేసుకోవాలి అని చెప్పాను అనమాట. సో అయినా కూడా ఇక్కడ చూడండి జాంబూతులాగా రెడీ అయిపోయారు. ఇంకొకటి ఏంటంటే, నేను కాల్ చేసినప్పుడు పర్మిషన్ ఇచ్చాను కదా, అప్పుడు బాగా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళే ఆడుకున్నారు. మళ్ళీ హెడ్ బాత్ చేసి ఫ్రెష్గా ఉన్నారు. ముందు వచ్చిన అమ్మాయి రోహిత అనే అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి కలెక్ట్ చేసుకెళ్ళారు అండ్ మేము పికప్ చేసుకెళ్ళారు. ఇక్కడున్న ఈ అమ్మాయి నైరుతి అని, ఈ అమ్మాయి పేరెంట్స్ ఎంతసేపు ఉన్నా మా ఇంట్లో ఆ అమ్మాయిని ఏమనరు అనమాట. అరౌండింగ్ 10 దాకా ఉంది. అప్పటికి నేను కసిరి పిలిచాను అనమాట, నాకు పని ఉంది రాండి అని. వీళ్ళు బయట ఆడుకుంటూ అరుస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది లోపల, ఏ తీటలు చేసుకొని ఏ రచ్చ చేసి పెడతారో నాకు అని. కానీ వీళ్ళకు హోలీ ఆడడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలియదు. కానీ ఇల్లు మొత్తం దుమ్ము దులిపే అంత క్లీన్ చేసుకున్నాను లోపల బయట. ఫైనలీ 9:30 కల్లా ఇంకా కసిరేసి లోపల పిలుచుకుంటే ముగ్గురు ఎలా ఉన్నారంటే పెద్ద జాంబూతుల్లాగా. జాంబూ సినిమా తీస్తారు కదా, సో అలా త్రిమూర్తులు కలర్ఫుల్గా. అసలు వీళ్ళు ఫేసులు కాదండి బాబోయ్, అలా ఉన్నారు చూడండి. అందులోనూ మిల్కీ యాక్టింగ్ అయితే అబ్జర్వ్ చేశారు కదా, నేను చాలా బాగా యాక్ట్ చేస్తాను జాంబూలాగా అన్నట్టు చేసింది. మీకు ఈ పిల్లల అల్లరి నచ్చింటే ఒక లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. బాయ్.